వెల్కమ్ టు దిస్ వే బిగ్ స్టోరీ. స్టోరీ ఎంత బాగున్నా దాన్ని సరిగ్గా డైరెక్ట్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఒకవేళ సరిగా డైరెక్ట్ చేసినా హీరో సరిగా యాక్ట్ చేయకపోతే జనాలు అస్సలు చూడరు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని డైరెక్టర్లు హీరోలుగా మారిపోతున్నారు. హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాల్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు. మరి అలా హీరో డైరెక్టర్ అయిన వారు, డైరెక్టర్ హీరోలు ఎవరో, యంగ్ హీరోలు ఎక్కువగా డైరెక్టర్లుగా మారుతున్నారు ఎందుకో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. డైరెక్టర్ చెప్పింది హీరో చేయాలి, హీరో ఎలా చేయాలో డైరెక్టర్లే చెప్పాలి. అలా కాకుండా ఈ రెండు పనులు ఒక్కరే చేస్తే ఆ సినిమా, ఆ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే హీరోలు డైరెక్టర్లు అవుతున్నారు, డైరెక్టర్లు హీరోలు అవుతున్నారు. తెలుగులో ఈ జనరేషన్లో ఇలా తక్కువ మందే ఉన్నా హీరో నుంచి డైరెక్టర్ గా మారుతున్నారు రామ్. చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో అందరికీ దగ్గరైన రామ్ యాక్షన్ హీరోగా మారాలని ట్రై చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు. దాంతో ఈసారి ఏ డైరెక్టర్ ని నమ్మకుండా సొంతగా తన డైరెక్షన్ లోనే సినిమా చేస్తున్నారు. తన 23వ సినిమాకి డైరెక్టర్ హీరోగా రామ్ పనిచేస్తున్నారు. దాంతో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. హీరోగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సంవత్సరం ప్రొడ్యూసర్ గా మారి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా సూపర్ హిట్ కొట్టారు. ఈ సంవత్సరం మరో మెట్టెక్కి డైరెక్టర్ గా కూడా మారిపోయారు కిరణ్ అబ్బవరం. రియాలిటీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో డైరెక్టర్ గా మారారు కిరణ్ అబ్బవరం. ఈ రియాలిటీ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గానే కాదు, ప్రొడ్యూసర్ గా ట్రిపుల్ రోల్ ను ప్లే చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. మరో యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా హీరో నుంచి డైరెక్టర్ అయిపోయారు. హీరోగా సెటిల్ అయిన తర్వాత కాకుండా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇంట్రెస్టింగ్ మూవీస్ తో తన డైరెక్టర్ స్కిల్స్ చూపించారు. విశ్వక్సేన్ తనే హీరోగా తన డైరెక్షన్ లోనే చేసిన ఫలక్నుమా దాస్ విశ్వక్సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. ఆ తర్వాత దాస్ కా ధమ్కీ సినిమా డైరెక్ట్ చేసిన విశ్వక్సేన్ అంతగా రీచ్ కాకపోవడంతో గ్యాప్ తీసుకున్నారు. అయితే ఫ్యూచర్ లో గ్యారంటీగా డైరెక్ట్ చేస్తానంటున్నారు విశ్వక్. ప్రస్తుతం లెగసీ, కల్ట్ అనే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విశ్వక్సేన్. తెలుగులో యంగ్ హీరోలు డైరెక్టర్లుగా మారుతుంటే అసలు ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత హీరోలుగా మారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కటౌట్ బాగుంది కదా అని కంటెంట్ ని వాళ్లే చేస్తూ అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. నిజానికి అసలు పని కంటే కొసరు పని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. డైరెక్టర్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలుగా మారి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ లిస్ట్ లో తరుణ్ భాస్కర్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ లో ఉన్నారు. పెళ్లిచూపుల సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా, గాయపడ్డ సింహం, ఓం శాంతి 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 సినిమాలు చేశారు. డైరెక్టర్ గా, హీరోగా బిజీగా ఉంటూనే స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు తరుణ్. ప్రస్తుతం ఈ నగరానికేమైంది సెకండ్ పార్ట్ షూట్ లో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. అడవిశేష్ అటు హీరోగా, ఇటు డైరెక్టర్ గా డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. నిజానికి అడవిశేష్ కిస్ మూవీని డైరెక్ట్ చేశారు. అంతగా వర్కౌట్ కాకపోయినా ఇప్పుడు రచయితగా సక్సెస్ అవుతున్నారు. మరోవైపు హీరోగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గూఢచారి 2తో బిజీగా ఉన్న అడవిశేష్ ఫ్యూచర్ లో పవర్ఫుల్ మూవీ డైరెక్ట్ చేస్తానంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు రాహుల్ రవీంద్రన్. డైరెక్టర్ గా సెన్సిబుల్ సినిమా తీసి ఇంప్రెషన్ కొట్టేశారు. అయితే డైరెక్టర్ గానే కాదు, హీరోగా కూడా మంచి సక్సెస్ అయ్యారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో సూపర్ హిట్ అయిన అందాల రాక్షసి సినిమాతో హీరోగా రాహుల్ రవీంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే డైరెక్టర్ గా కంటెంట్ డ్రివైన్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇంకా తక్కువ, కానీ తమిళ్లో అయితే ఈ డైరెక్టర్లు హీరోలుగా మారడం, హీరోలు డైరెక్టర్లుగా మారడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. యాక్షన్ సినిమాలు చేసే డైరెక్టర్లు బ్యూటిఫుల్ లవ్ స్టోరీల్లో హీరోలుగా చేస్తున్నారు. లవ్ స్టోరీలు చేసే హీరోలు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ గా స్టార్ హీరోలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన లోకేష్ కనకరాజ్ ఫ్లాఫ్లతో హీరోగా టర్న్ అయ్యారు. ఖైదీ, విక్రమ్ లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసిన డైరెక్టర్ లోకేష్ ఇప్పుడు యాక్షన్ హీరో అయిపోయారు. డీసీ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో సాలిడ్ యాక్షన్ చూపించే లోకేష్ తన అప్కమింగ్ మూవీ డీసీలో సెన్సిబుల్ లవ్ స్టోరీ చూపించబోతున్నారు. కోమలి, లవ్ టుడే సినిమాలతో డైరెక్టర్ గా బ్లాక్ బాస్టర్లు కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఫుల్ బిజీ అయిపోయారు. డైరెక్టర్, డైలాగ్ రైటర్ గా, ప్రొడ్యూసర్ గా ఉంటూనే హీరోగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. లవ్ టుడే, డ్రాగన్, డూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇలా హీరోగా చేసిన 4 సినిమాల్లో 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలే. ఇలా డైరెక్టర్ గా కంటే హీరోగా తెలుగు, తమిళ్లో ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు ప్రదీప్ రంగనాథన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ లీడ్ హీరోగా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆర్జే బాలాజీ 5 ఏళ్ల క్రితం డైరెక్టర్ గా టర్న్ అయ్యాడు. 2020లో నయనతార లీడ్ రోల్ లో వచ్చిన ముక్కుత్తి అమ్మాన్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్
బస్టర్ హిట్ కొట్టాడు బాలాజీ. ఆ తర్వాత వీట్ల విశేషం కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా చాలా కాలంగా తమిళ ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న సాలిడ్ హిట్ ని కరుప్పు సినిమాతో ఇచ్చారు బాలాజీ. సూర్య హీరోగా వచ్చిన కరుప్పు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టింది. కొంతమంది హీరోలు ఇష్టపడో లేక తనకు నచ్చిన సబ్జెక్ట్ ఉంటేనో డైరెక్టర్లుగా మారుతారు. మరికొంతమంది మాత్రం డైరెక్టర్ సెట్ అవ్వక సెట్ అయిన డైరెక్టర్ మధ్యలో వెళ్లిపోతేనో అలాంటి పరిస్థితుల్లో తప్పక హీరోలు డైరెక్టర్లుగా మారాల్సి వస్తోంది. 20 ఏళ్లుగా తెలుగు, తమిళ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ ఈ మధ్య రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్నారు. యాక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ లో మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం విశాల్ మకుటం అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి రవి డైరెక్షన్ చేయాల్సింది. అయితే మధ్యలోనే రవి సినిమా నుంచి వెళ్లిపోవడంతో మకుటం సినిమా డైరెక్షన్ బాధ్యతలన్నీ విశాల్ తీసుకున్నారు. అలా డైరెక్టర్ గా మారిపోయారు హీరో విశాల్. స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న టైంలో టూరిస్ట్ ఫ్యామిలీ అని ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ మూవీ చేశారు డైరెక్టర్ అభిషన్ జీవింత్. 5 కోట్లలోపు బడ్జెట్ తెరకెక్కిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదే యంగ్ డైరెక్టర్ విత్ లవ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దాంతో అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు అభిషన్. తమిళ్లో యాక్టర్ నుంచి డైరెక్టర్ గా మారిన మరో హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు 2 సినిమాతో డైరెక్షన్ తో పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. నిజానికి విజయ్ మ్యూజిక్ డైరెక్టర్. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎడిటర్ గా, సింగర్ గా, డైరెక్టర్ గా, హీరోగా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నారు విజయ్ ఆంటోనీ. హీరోలు డైరెక్టర్లుగా మారడం, డైరెక్టర్లు హీరోలుగా మారడం కన్నడలో ఈ మధ్య ఊపందుకుంది. నిజానికి హీరోలుగా మారిన తర్వాత డైరెక్టర్లు కంటెంట్ మీద పెద్దగా ఫోకస్ చేయరని టాక్. అయితే డైరెక్టర్ గా కంటే హీరోగా మారిన తర్వాత బ్లాక్ బస్టర్లు కొడుతూ సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు ఈ డైరెక్టర్. డైరెక్టర్ గా కిరిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ శెట్టి డైరెక్టర్ గా వరుసగా సినిమాలు చేస్తూ మంచి టాక్ సంపాదించుకున్నారు. అయితే అప్పటి వరకు డైరెక్టర్ గా చేసిన సినిమాల కంటే హీరోగా చేసిన కాంతారా సినిమా రిషబ్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. కాంతారా 2 పార్ట్లు రిషబ్ కెరీర్ లో 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ కి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇచ్చాయి. ఆ సినిమాలో డైరెక్టర్ గా కంటే హీరోగానే రిషబ్ యాక్టింగ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అలా డైరెక్టర్ గా కంటే హీరోగానే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు రిషబ్ శెట్టి. తెలుగులో హీరో అంటే సో కాల్డ్ ఫిజిక్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కన్నడలో మాత్రం కంటెంట్ ఒకటే మ్యాటర్స్. అందుకే అక్కడ లుక్స్ కి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు ఆడియన్స్. అలా కంటెంట్ తోనే డైరెక్టర్ గా హీరోగా సక్సెస్ అందుకున్నారు రాజ్ బి శెట్టి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రోల్స్ చేస్తున్న రాజ్ గరుడగమనతో డైరెక్టర్ గా పెద్ద హిట్ కొట్టారు. మరోవైపు సూ ఫ్రమ్ సో లాంటి సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ తో బిజీగా ఉన్నారు రాజ్ బి శెట్టి. డైరెక్షన్ నుంచి హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన మరో యంగ్ హీరో కెన్ కరుణాస్. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమా యూత్. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న రోల్స్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తున్న కెన్ యూత్ సినిమాతో హీరోగా డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టాడు. కంటెంట్ తప్ప కట్అవుట్ చూడని మలయాళ ఆడియన్స్ ఈ మధ్య కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో ఒకవైపు హీరోగా ఆడియన్స్ కు ఏం కావాలో చూస్తూ డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో హిట్లు కొడుతున్నారు. బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. టొవినో థామస్ హీరోగా మిన్నల్ మురళి సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టిన జోసెఫ్ హృదయపూర్వం, జై 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 హే లాంటి సినిమాల్లో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బాసిల్ జోసెఫ్ హీరోగా చేసిన జై 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 హే సినిమాని తెలుగులో తరుణ్ భాస్కర్ రీమేక్ చేశారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరో డైరెక్టర్ గా మారి బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. డైరెక్టర్ గా మోహన్ లాల్ తో పాటు చేసిన భారీ యాక్షన్ మూవీ లూసిఫర్ సినిమాతో పాటు ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన బోర్డ్రాడి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాయి. ప్రస్తుతం పృథ్వీరాజ్ తెలుగు, హిందీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హీరోగా 40+ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన మోహన్ లాల్ ఇన్నేళ్లుగా హీరోగానే ఫోకస్ పెట్టారు. అయితే జస్ట్ ఫర్ ఏ చేంజ్ బరోస్ సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా 2024లో భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా అసలు ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో మళ్లీ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు మోహన్ లాల్. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా హీరో కమ్ డైరెక్టర్లు డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరోవైపు ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. హీరోగా, డైరెక్టర్ గా భారీ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ని ఏం చేస్తున్న వాళ్ళెవరు?
బాలీవుడ్ స్టార్స్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో అమీర్ ఖాన్. అయితే అమీర్ ఖాన్ కూడా తారే జమీర్ ఫర్ సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. చేసిన ఈ ఒక్క సినిమా డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఇచ్చింది అమీర్ కి. కానీ ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి సినిమా చేయలేదు. ఓవైపు ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్న అమీర్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తానంటున్నారు. యాక్షన్ హీరోగా అజయ్ దేవగన్ ఇప్పటికీ అదే జోష్ లో సినిమాలు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్ గా కూడా అవతారమెత్తుతున్నారు. అయితే అజయ్ దేవగన్ డైరెక్షన్ లో వచ్చిన భోలా లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. భోలా సినిమా తమిళ్లో హిట్ అయిన ఖైదీకి రీమేక్ గా తెరకెక్కింది. ఇలా అజయ్ దేవగన్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా కూడా డైరెక్టర్ గా మారిపోయారు. మణికర్ణిక సినిమాకి కో డైరెక్టర్ గా చేసిన కంగనా ఆ తర్వాత ఎమర్జెన్సీ అనే రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేసింది. ఇప్పుడు తన ప్రొడక్షన్ లోనే భారత భాగ్య విధాత అనే మరో సినిమా చేస్తోంది కంగనా. ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన ఇంట్రెస్ట్ ని ఫుల్ఫిల్ చేసుకుంటోంది కంగనా. హీరోలు డైరెక్టర్లయ్యారు, డైరెక్టర్లు హీరోలుగా మారిపోయారు. మరి వీళ్ళని చూసి ముందు ఇంకెంతమంది ఈ డ్యూయల్ రోల్ ప్లే చేస్తారో వెయిట్ చేసి చూద్దాం. ఇది వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. Fashion partner Shoppers Stop.